మన జీవితంలో దేవుని మనం స్తుతించే వారంగా మనము ఉండాలి. దేవుని స్తుతించినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. చూడండి, ఒక చిన్న పిల్ల బ్లాండినా అనేటువంటి అమ్మాయి, ఇదిగో ఎంత ఉంటుంది మన అమ్మాయి ఎంత. ఆ అమ్మాయిని రాజుగారు తన బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏం చేస్తారంటే, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టు, యేసు ప్రభువుని విడిచిపెడితే నీకు క్షేమం ఉంటుంది, యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే నేను చంపేస్తామని బెదిరిస్తాడు రాజుగారు. అయినా కూడా ఆ అమ్మాయి యేసు ప్రభు విడిచిపెట్టదు. చిన్నపిల్ల చుట్టూరు ఒక పెద్ద స్టేడియం ఉంటుంది, క్రికెట్ స్టేడియం లాగా. చాలామంది మనుషులు కూర్చుని ఉంటారు. కూర్చునుంటే ఈ అమ్మాయి అందరి ముందు యేసు ప్రభు నాకు వద్దు, నేను విడిచిపెడుతున్నాను అని ఈ అమ్మాయి చెప్పాలా, లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను. ఆయన రాజుగారు పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుక అరేంజ్ చేశాడు. అయితే ఆ అమ్మాయి ఏమన్నదంటే, నా ప్రాణం పోయినా సరే యేసు ప్రభువుని విడిచిపెట్టనన్నది. ఆ అమ్మాయి పేరు బ్లాండినా. ఏం చేశారంటే, ఇలాగ కుర్చీలో కూర్చోబెట్టి ఆ కుర్చీకి మంట పెట్టారు, మంట అంటిస్తారు, నిప్పు. ఆ కాలుతున్నప్పటికీ కూడా యేసయ్యను స్తుతిస్తూ ఉన్నది. యేసు ప్రభువే నా దేవుడు, ఆయనే నా రక్షకుడని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నది. అయితే ఆ అమ్మాయికి ఏ హాని జరగలేదు. అరే, ఆ స్టడీలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈ అమ్మాయికి ఏం కావట్లేదు ఏంటి అని చెప్పేసి మరలా ఏం చేశారంటే, కొడాలు తీసుకొని, ఆ యొక్క కత్తులు తీసుకొని ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తూ భయంకరంగా కొడతా ఉన్నారు. అయినా కూడా ఆ అమ్మాయి చనిపోలేదు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా సరే ఈ అమ్మాయి యేసు ప్రభు నాకు వద్దు, ఆయన నాకు అవసరము లేదు, ఆయన నా దేవుడు కాదు, నా రక్షకుడు కాదని ఈ అమ్మాయి చేత చెప్పించాలని మళ్ళీ కొంతమంది దేవుడి సేవకులు ఉంటే వాళ్ళని ఆ అమ్మాయి ముందు చిత్రహింసకు గురి చేసి చంపేశారు. అప్పటికి కూడా ఆ అమ్మాయి భయపడతలేదు. ఆ అమ్మాయి భయపడకుండా యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడని యేసు ప్రభువును స్తుతిస్తూ ఉన్నది. ఇప్పుడు మన పిల్లలు స్తుతిస్తూ పాట పాడారు కదా, అలాగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నది ఆ అమ్మాయి. చివరికి ఆ అమ్మాయిని ఏం చేయాలనుకున్నాడంటే, ఆ రాజు ఒక పెద్ద దున్నపోతుని తీసుకొచ్చాడు. ఆ దున్నపోతుని తీసుకొచ్చి ఆ దున్నపోతు చేత ఆ అమ్మాయిని పొడిపిస్తున్నారు. ఆ గ్రౌండ్లో చుట్టూరు ప్రజలు ఉన్నారు, స్టేడియం చుట్టూరు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయికి ఏ హాని జరగల. యేసు ప్రభువా నీ స్తోత్రాలు, దేవా నీకు వందనాలని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నది. చివరికి ఈ అమ్మాయిని ఎలాగా చంపాలి అని ఆలోచిస్తూ వాడు ఏం చేస్తాడంటే, ఒక నరరూప రాక్షసుడు లాంటి ఒకడు పెద్ద కత్తి తీసుకుని వచ్చాడు. స్టేడియంలో చుట్టూరు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక ఆ అమ్మాయిని కత్తి తీసుకొని పొడవడానికి వచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా, ప్రభువా నా ఆత్మని నీ సన్నిధికి తీసుకో అనగానే ఆ కత్తి తీసుకుని ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా పొట్టలో పొడిచి చంపేస్తాడు. దేవుని యొక్క ఎత్తుకి ఆ అమ్మాయి ఆత్మ చేరుకున్నది. దేవుని స్తోత్రాలు తెలియజేయండి. హల్లెలూయా. అలాగా మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. చిన్న బిడ్డలా చక్కగా దేవుని పాటలు పాడి గణపరుస్తూ ఉన్నారు. కానీ మనం 10 గంటల టైం చెప్పాను, ఇప్పటి వరకు కూడా ప్రజలు రావడమే. కాబట్టి దేవుని స్తుతించినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆ స్టడీలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని నామాన్ని గణపరిచారు. కాబట్టి అలాగే మనం ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మరొక పాట పాడుకుందాము. దమ్మా మా పాట వస్తాం. స్వప్న పాట.